ఇస్తే మనం మర్చిపోయిన మన పిల్లల వరకు కూడా ఆయన మర్చిపోయాడు. అది ఆయన చేసే వాగ్దానం. మనం మాటిస్తాం, 31st మాటిస్తాం. ఈ సంవత్సరం చూడు ప్రభు ఇంక ఎలా చదువుతానో బైబిల్ అంట ఉడిదే, మళ్ళీ మామూలే. ఈ సంవత్సరం చూడు ప్రభు ఇంకో 31st మాట్లాడుతున్నాను, జనవరి 1 నుంచి ఒక్క బూత్ నా నోట్ అంటే వస్తే ఒట్టు. మళ్ళీ ఎవరి మీద ఒట్టు? నీ మీదే ఒట్టు, దేవుడి మీదే ఒట్టు, నింగి మీద ఒట్టు, నేల మీద ఒట్టు, దేవుడి మీద ఒట్టు, అన్నీ ఒట్లే. ఒక్క మాట మనం ఎలా ఉంటాం తెలుసా? దేవునికి మాట ఇస్తాం, మర్చిపోతాం. చివరికి మనం ఎంత మొద్దులా మాట్లాడతామంటే నేను అలాగన్నాను ప్రభు ఆ రోజు అంటాం, మర్చిపోతాం. కానీ మన దేవుడు ఎలా తెలుసా? మనం మర్చిపోయినా ఆయన మాట ఇస్తే మర్చిపోతాం. నాకు ఒకరోజు చదువుతుంటే నాకు ఆశ్చర్యంగా కన్నీళ్ళు వచ్చిన మాట ఏంటో తెలుసా? ఒకరోజు అబ్రహాంతో దేవుడు మాట్లాడుతున్నాడు. అబ్రహాం, కొంచెం నువ్వు నేను నిబంధన చేసుకుందాం అయ్యా, ఈవినింగ్ మీట్ అవుదాం. నువ్వేం చేస్తావంటే అక్కడికి రా, బలి నైవేద్యం సిద్ధపరచు. ఆ బలి నైవేద్యం ఏదైతే ఉందో ఈ జంతువుల కలేబారాన్ని 2 ముక్కలుగా చేయి. నేను వస్తాను, నేను నడిచి వెళ్తానండి. అంటే దేవుడు వస్తాడు, నడిచి వెళ్తాడంటే ఎంత ఎదురు చూడాలండి. అబ్రహాం గారు ఎదురు చూశారు. అబ్రహాం గారు నిజంగానే ఎదురు చూశారు. ఎదురు చూశాడు. కానీ బైబిల్లో రాయబడింది ఆదికాండంలోనే చీకటి ఆయన అలా కమ్మేసిందంట. అబ్రహాం ఎదురు చూస్తానని మాట ఇచ్చాడు, కానీ అబ్రహాం చూడలేదు. మాట ఇచ్చి నిద్రపోయాడట అబ్రహాం. కానీ మాట ఇచ్చిన వాడు నువ్వు నిద్రపోయినా నేను నిద్రపోనని ఆ జంతువుల కలేబారం మధ్య నుండి ఆయన నడిచి వెళ్ళిపోయి అబ్రహాముని లేపన్నాడట. అబ్రహాం, నేను అన్నానుగా, వచ్చాను, నీకు మాట ఇస్తున్నాను. నువ్వు మర్చిపోతావు కానీ నేను మర్చిపోను. నువ్వు మర్చిపోయి నిద్రపోతావు కానీ నేను నిద్రపోను. మిమ్మల్ని కాపాడు, నేను కునకను, నిద్రపోను. ఆ మాటలు చదువుతుంటే ఎంత విచిత్రంగా ఉంటుందండి. అరే మన పనుల కొరకు మనమే ఎదురు చూడడం అండి, కానీ మన పనుల కొరకు ఆయన ఎదురు చూస్తాడు, వాగ్దానం ఇస్తాడు, నిలబడతాడు, మాట ఇస్తాడు. అబ్రహాముకు మాట ఇచ్చాడు, అవ్వమ్మ దగ్గర మాట ఇచ్చాడు, నోహు దగ్గర మాట ఇచ్చాడు. ఇప్పుడు మళ్ళీ అబ్రహాంతో మరో మాట అంటున్నాడు. ఏమంటున్నాడు చూడండి ఒకసారి. ఆదికాండం 12వ అధ్యాయం. అబ్రహాము, నువ్వు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంట నుండి బయలుదేరి నేను చూపించు దేశమునకు వెళ్ళుము. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేదును. నీవు ఆశీర్వాదముగా ఉందువు. నిన్ను ఆశీర్వదించి వారిని ఆశీర్వదించదును, నిన్ను దూషించి వారిని శపించదును. భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదింపబడినని అబ్రహాముతో అనగా. ఈ మధ్యకాలంలో విచిత్రమైన ఇంటర్వ్యూలు జరుగుతున్నాయి. ఇంటర్వ్యూల మధ్య తిక్కల ప్రశ్నలు అడుగుతున్నారు. ఆ తిక్కల ప్రశ్నలో కొంతమంది మన వాళ్ళు సమాధానాలు చెప్పలేకపోతున్నారు. ఆ సమాధానాలు ఏంటంటే, మోసే నిజంగా ఉన్నాడా అని అడిగాడు ఆయన. అబ్రహాము నిజంగా ఉన్నాడా? ఈ తిక్కల ప్రశ్నలకి తిక్క వాళ్ళందరికీ సమాధానం ఏంటి చెప్పిన? మోసే నిజంగా ఉన్నాడని ఎవడైనా అడిగితే రుజువేంటి చెప్పిన? అబ్రహాం స్టోరీ నిజంగా జరిగిందని ఎవడైనా అడిగితే రుజువేంటి చెప్పిన? ఇజ్రాయెల్ దేశం ఎప్పటికీ ఉందా లేదా? ఇస్రాయేల్ అనే జనాంగం ఎప్పటికే ఉన్నారా లేదా? అరే ఇస్రాయేల్ అనే జనాంగం ఈరోజు కనబడుతున్నారు, వాళ్ళు DNA ప్రకారం రుజువై కనబడుతున్నారు. ఇస్రాయేల్ ఈ రోజుకి జీవించున్నారు. ఇస్రాయేల్ మన కళ్ళ ముందు కనబడుతున్నారు, ఆ నిబంధన మనకు కనబడుతుంది. ఇవన్నీ రుజువైనప్పుడు మోసే ఉన్నాడని అడుగుతున్నారు, నేనేమనాలి? మరో మాట చెప్పనా? అసలు మోసే ఉన్నాడంటే ఆయన రాసిన గ్రంథాలు ఉన్నాయిగా, కనబడుతున్నాయిగా. అబ్రహాం ఉన్నాడంటే అబ్రహాం నివసించిన సివిలైజేషన్ ఏదైతే ఉందో అది ఉందగా. నిన్న మొన్న ఒక ఇంటర్వ్యూ చూశాను. అసలు కోరెస్ అనేవాడు బైబిల్లో రాయబడ్డాడు. బయట ఉన్నాడంటే తక్షశిల పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్లో కలిసిపోయిన తక్షశిల రాజ్యం, గాంధార సామ్రాజ్యంలో అక్కడికి వెళ్ళి అడుగు, సైరస్ వచ్చి చెబుతారు. లేడు సైరస్ వచ్చాడు, ఆయన ఉన్నాడు, ఆయన అన్నట్టుగానే బైబిల్లో పక్కా ఎవిడెన్స్ ఉన్నాయి. ఇవన్నీ ఇలా విచిత్రంగా అడుగుతున్నారంటే నమ్మడానికి ఒళ్ళు బద్ధకం. ఇంకా చెప్పాలి అంటే వీళ్ళకి చదవడానికి ఇంకా బద్ధకం. ఈ దేవుడు ఎట్లా అయినా సరే గాలి దేవుడు అని అనుకోవాలంటున్నాడు. అబ్రహాం అన్నవాడు నిజంగా ఉన్నాడు. అబ్రహాం అన్నవాడు ఉన్నాడు అనడానికి ప్రూఫ్ ఏంటంటే ఇజ్రాయేల్ సమాజం ఇంకా ఉంది. ఉందా లేదా? ఇశ్రాయేల్ ఎవరికి పుట్టారు? ఇస్సాకు పుట్టారు. ఇస్సాకు ఎవరికి పుట్టాడు? అలా గాల్లో పుట్టాడా? గ్రహాంతర జీవా? నేను అడుగుతున్నానండి,
ఒక పెద్ద బుక్ ఉంటుందండి క్రిస్టియన్లో, మీరు వీలైతే చదవండి. దాని పేరు ఏంటి చెప్పిన? ఆర్గ్యుమెంట్. ఆ బుక్ పేరు ఆర్గ్యుమెంట్. కోర్టులో ఉంటుంది చూసారా, ఇంత పెద్ద సుత్తి, ఆ సుత్తేసి ఉంటుంది, అందులోకి వెళ్ళి చదవండి ఓపుకుంటే ఎంత పెద్ద ఉంటుంది బైండ్ బుక్. దాని పేరు ఆర్గ్యుమెంట్. ఆ బుక్ కొనుక్కోండి, 5 6 ఉంటుంది. ఇలా అటోళ్ళు గిఫ్ట్ ఇచ్చేయండి, ఆ బుక్ చదువుకోండి అని. సెక్షన్తో సహా, హిస్టరీతో సహా ఆ బుక్స్ ఉన్నాయి. అబ్రహాము నిజంగా ఉన్నవాడు, అబ్రహాముకు వాగ్దానం చేస్తున్నాడు. అయితే మన యాంగిల్ ఇక్కడ చెబుతున్నాడు, నీ ద్వారా ఈ ప్రపంచాన్ని ఆశీర్వదిస్తాను, నీ ద్వారా ఈ ప్రపంచాన్ని ఆశీర్వదిస్తాను. 3 వాగ్దానం వస్తుంది. 1 అవ్వమ్మ దగ్గర వాగ్దానం, 2 నోవహు దగ్గర వాగ్దానం, ఇప్పుడు 3 అబ్రహాం దగ్గర వాగ్దానం. అబ్రహాం దగ్గర వాగ్దానం, నీ సంతానాన్ని ఆశీర్వదిస్తాడు. చాలామంది మనం ఏమనుకున్నామంటే, నీ సంతానాన్ని ఆశీర్వదించడం అనగానే ఇసుక రేణువులంత విస్తారముగా చేస్తానన్నాడు. ప్రపంచ మ్యాప్లో ఎప్పుడని మీరు చూడండి, ఇజ్రాయెల్ దేశం ప్రపంచ దేశాల్లో పెద్ద దేశమా చిన్న దేశమా? చాలా చిన్నదంటే ఎంత ఉంటుంది. ప్రపంచ దేశాల్లో చాలా చిన్న దేశం, కానీ అక్కడ వాగ్దానం ఏముంది? నీ సంతానాన్ని ఏం చేస్తానన్నాడు? ఇసుక రేణువుల వలె చేస్తాన్నాడు, ఆకాశ నక్షత్ర వలె చేస్తాను. మరి అన్నాడు, ఇజ్రాయెల్ దేశం చూస్తే ఎంత ఉంది? అదేంటి మరి అంటే, ఇక్కడ సంతానం అనగానే ఇజ్రాయేల్ ఒక్కటే కాదు, ఇక్కడ సంతానం అనగానే వేరే మీనింగ్ ఏదో ఉంది. నా మాటలు అర్థమవుతున్నాయి లేదో? ఇక్కడ సంతానం అనగానే జోగ్రఫికల్గా మాట్లాడుతున్నది కాదు, ఇక్కడ ఆత్మీయ అర్థం ఏదో ఉంది. ఆ అలగరిజం తెలిస్తేనే నీకు విషయం అర్థమవుతుంది.